సో ఈరోజు చూడొచ్చు లక్షలాది మంది కూడా తరలి వస్తూ ఉన్నారు. బీసీ నాయకుడు చనిపోతే ఇట్లా ఒక ఫ్యామిలీ వేసి చనిపోతే చూడొచ్చు మనము పోలీసుల ఆంక్షల మధ్య కూడా అంతిమయాత్ర కొనసాగుతున్నది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్న ఉన్నారు. అన్న చెప్పండి, ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగ రచించినటువంటి అంబేద్కర్ గారి వర్ధంతి రోజు. సో వర్ధంతి రోజు ఇలా జరిగింది. ఒక బీసీ కంటే కనీసం ముఖ్యమంత్రి రాలేదు, బీసీ మంత్రులు రాలేదు. ఏం చెప్తారు అసలు? ఈరోజు ఈశ్వరాచారి గారి మరణం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా మేము భావిస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మభ్యపెట్టి గొంతు కోసి బీసీ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడంతో ఈశ్వరాచారి గారు కలత చెంది ఈరోజు వారి ఆత్మని బలిదానం చేయడం కోసం వారి ఒంటిపైన కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి నిప్పంటించుకుంటే నిన్న మరణించడంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు కానీ, ఎంపీలు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఒక్కరు కూడా ఇప్పటి వరకు చనిపోయి నిన్న 4 గంటలకు చనిపోతే ఈరోజు 1 గంటల వరకు ఒక్క ప్రజాప్రతినిధి కూడా బీసీ ఈశ్వరాచారి గారికి నివాళులర్పించడం కానీ వారికి మద్దతు తెలపడానికి ఒక్కరు రాలేరు. అంటే అర్థమవుతా ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దారుణ హత్యగా మేము భావిస్తూ ఉన్నాము. 42% ఎవరు ఇచ్చిరు? మీరే కదా 42% రిజర్వేషన్ కల్పిస్తా అన్నది. మాటిచ్చి నమ్మబలికి మోసం చేయడంతో ఈరోజు ఈశ్వరాచారి గారు మరణించడం జరిగింది. వారి మరణానికి బాధ్యత వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారికి ₹1 కోటి ఎక్స్ట్రాషియా ఇవ్వాలి. దాంతోపాటుగా ఆయన భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. 3 చిన్నపిల్లలు ఉన్నారండి. ఆయన జాతి కోసం చేస్తే బీసీ జాతిలో పుట్టిన ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటికీ ఒక్కరొచ్చి ఒక దండేసి నివాళులు అర్పించలేకపోయారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నదో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి యావత్ బీసీ ప్రజానికానికి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దయచేసి ఎవరు ఈశ్వరాచార్య లెక్క ఇలాంటి ధైర్యం చేయొద్దు. దయచేసి ఏమన్నా ఉంటే కొట్లాడదాం, రోడ్ల మీదకి వద్దాం, మన హక్కుల సాధన కోసం ఎంత దూరమైన పోదాం. అవసరమైతే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిద్దాం, అవసరమైతే ఎంపీల కార్యాలయాన్ని ముట్టడిద్దాం. వాళ్ళు ఎట్లా పరిపాలన చేస్తాం వాళ్ళ మీద యుద్ధం చేద్దామే తప్ప దయచేసి బీసీ సమాజానికి కానీ ఇక్కడున్న యువకులకు కానీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దయచేసి ఈశ్వరాచార్య లాంటి తీసుకున్న నిర్ణయాన్ని ఎవ్వరు కూడా ధైర్యం చేయొద్దు. మీరెవ్వరు కూడా ఆత్మ బలిదానాలు చేయొద్దు. అయిపోయింది, ఆ చరిత్ర పోయింది. ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ సాధించుకున్న తొలి అమరుడు శ్రీకాంతాచారి లెక్క ఈరోజు తొలి అమరుడైండు మన ఈశ్వరాచారి. కానీ ఈశ్వరాచారి మొదటిది చిట్టటివరి కావాలి, ఈశ్వరాచారిగా చివరి మనిషి కావాలి. మన హక్కుల సాధన కోసం ఎంత దూరమైన పోదాం, శాంతియుతంగా ఉద్యమాలు చేసుకొని మనం హక్కుల సాధన కోసం ఎంత దూరమైన పోదాం. కాబట్టి మీరు ఎవ్వరూ అలాంటి ప్రయత్నం చేయొద్దని వేడుకుంటూ మనం జోహార్ ఈశ్వరాచారి, జోహార్ జోహార్, జోహార్ ఈశ్వరాచారి.